హాయ్ గైస్, నా పేరు సందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో గైస్, ఈరోజు మనం సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్లో అయితే ఉన్నాం. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీరు ఈ కోర్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ అదేవిధంగా దీంట్లో మనకి సి లాంగ్వేజ్ ఒకటే కాదు, పైథాన్, ఫోటోషాప్, ఎంఎస్ ఆఫీస్, సో ఇలా అనేక కోర్సులను అయితే మీకు సేల్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఇన్ కేస్ మీరు ఏదన్నా హోమ్లో మీరు నేర్చుకోవాలనుకున్నా సో మీకు ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. ఓకేనా? సో మీకు నచ్చినట్లయితే నా వే ఆఫ్ ప్రజెంటేషన్ సో మీకు అర్థమవుతుంది, ఇవి వింటే మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు ఇంకేమాత్రం నేర్చుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి మీరు ఈ కోర్సెస్ని అయితే పర్చేస్ చేయొచ్చు. సో మీరు సి లాంగ్వేజ్ కానీ పర్చేస్ చేస్తే మీకు ఏంటంటే డీటెయిల్డ్ మెటీరియల్ అండ్ అదేవిధంగా దానికి యొక్క మొత్తం ఎవ్రీథింగ్ సి లాంగ్వేజ్ సంబంధించి మొత్తం ట్యుటోరియల్స్, ప్రాజెక్ట్స్, సో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం డేటా అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒకసారి అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. సో బేసికలీ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఇక్కడ అసైన్మెంట్ అంటే మీకు దానిలోని పేర్లోనే ఉంది, అసైనింగ్ ఏ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అన్నామంటే ఏ ఒక వాల్యూ ఎంత 2. సో అక్కడ మధ్యలో ఏ ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్ పెట్టడం వల్ల ఏమైందంటే సో ఏ అనే వేరియబుల్కి 2 అనే వాల్యూని అసైన్ చేసాం మనం. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అంటే ఆటోమేటిక్గా మనకి కంప్యూటర్ ఏం చూపిస్తుంది, 2 అని చూపిస్తుంది. అక్కడ మనకి ఈక్వల్ టు సింబల్ పెట్టాం కాబట్టి. ఓకేనా? సో మనం ఏదైనా ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేస్తే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఓకేనా? సో దాన్ని ఏం చేస్తారంటే మనం ఈక్వల్ టు అనే సింబల్తో మనం దాన్ని మెన్షన్ చేస్తాం. సో బేసికల్లీ మనకి ఏంటంటే దీంట్లో కూడా మనకి ఏంటంటే 6 టైప్స్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. ఒకటోసరికి ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, హ్యాస్ట్రిక్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు అండ్ అదేవిధంగా మాడ్యులస్ ఈక్వల్ టు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏంటంటే సో మనం ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఏ ఈక్వల్ టు ఏ యాస్ట్రిక్ బి, ఏ ఈక్వల్ టు ఏ డివిజన్ బి, ఇలా మనం రాస్తూ ఉంటాం. సో మనం ప్రోగ్రామింగ్లో దాన్ని ఇంకొంచెం మాడిఫై చేసి ఎలా రాయొచ్చు అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ ప్లస్ ఈక్వల్ టు బి అన్నా కూడా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి లాగే. ఓకేనా? సో ఇవి మీకు థియరిటికల్గా చెప్తే మీకు అంత అర్థం కాకపోవచ్చు. సో నేను మీకు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటాను. సో ఆ ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? సో గాయస్, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డేటా టైప్ని అయితే తీసుకుంటున్నాను. సో నేను ఇంటర్నెట్ డేటా టైప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఏ అనే వేరియబుల్ అసైన్ చేశాను. సో దాన్ని నేను ఏం చేస్తాను అంటే 5 అనే వాల్యూ అయితే ఇచ్చాను. ఓకేనా? సో కామా నేను ఇంకొక వేరియబుల్ కూడా నేను డిక్లేర్ చేశాను. ఓకేనా? సో సెమీకోలన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే నేను ఒక కండిషన్ రాయబోతున్నాను. ఆ కండిషన్ ఏంటంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ అనమాట. నేను ఆ కండిషన్ అయితే ఇచ్చాను. అండ్ అదేవిధంగా నేను సెమీకోలన్ అయితే ఇచ్చాను. ఇక్కడ ప్రింట్ఎఫ్లోకి వెళ్తే ఇక్కడ నాకు ఏమని ప్రింట్ అవ్వాలంటే నాకు డేటా బి ఈజ్ ఈక్వల్ టు పర్సంటైల్ డి /n, బి. ఓకే? ఎందుకు అంటే నేను ఇక్కడ ఏ వాల్యూ అనేది 5 ఇచ్చాను. సో ఇప్పుడు నేను బి వాల్యూ అసైన్ చేయలేదు. సో దానికోసం నేను ఏం చేస్తాను, బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఏ వాల్యూ ఎంత ఉంటుందో బి వాల్యూ అంతే ఉండాలని చెప్పి నేను కండిషన్ ఇచ్చాను. అంటే అదేవిధంగా ప్రింట్ఎఫ్లో కూడా నాకు అదే రాశాను నేను. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకేనా? ఇక్కడ సెమీకోలన్ పెడదాం బికాజ్ ఆఫ్ మళ్ళీ ప్రోగ్రామ్ ఎర్రర్ వస్తుంది. సో ఓకేనా? ఇప్పుడు నేను రన్ చేద్దాం. సో చూడండి, నాకు వాల్యూ అనేది ఎంత వచ్చింది, బి వాల్యూ 5 వచ్చింది. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి మీరు, నేను బి వాల్యూ అసైన్ చేయలేదు, కానీ నేను ఇక్కడ ఈక్వల్ టు ఇది పెట్టడం వల్ల అండ్ అదేవిధంగా ఇక్కడ ఈక్వల్ టు పెట్టడం వల్ల సో బి వాల్యూ అనేది ఏ వాల్యూ ఎంతైతే ఉంటుందో బి వాల్యూ కూడా అంతే మారింది. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సేమ్ నేను ఈ కండిషన్ని కాపీ చేస్తున్నాను. ఓకేనా? సో నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నీ కండిషన్ ఏమని మారుస్తున్నానంటే ఇప్పుడు ఈక్వల్ టు ఉంది కదా, ఇక్కడ ప్లస్ పెడుతున్నాను. ఓకేనా? సో ఇక్కడ ప్లస్ పెట్టాను. ఇప్పుడు బి ప్లస్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఇదొక నేను రఫ్లో రాస్తున్నాను చూడండి. ఇక్కడ బి ప్లస్ ఈక్వల్ టు ఏ అంటే దాని అర్థం ఏంటంటే బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ, ఇదనమాట. సో ఇది రిప్రజెంట్స్ ఇది బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అన్నా బి ప్లస్ ఈక్వల్ టు ఏ అన్నా ఒకటే అనమాట. సో కింద కండిషన్ ఏంటంటే సేమ్ అదే కండిషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి నాకు వాల్యూ అనేది ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఓకేనా? సో 10 బికాస్ ఆఫ్ బి వాల్యూ ఎంత 5 ప్లస్ ఏ వాల్యూ ఎంత 5 ప్లస్ 5 10. సో టోటలీ 10. ఓకే, కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మళ్ళీ దీన్ని కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను
ఈసారి మైనస్ సింబల్ యూస్ చేస్తున్నా. సో ఇక్కడ మైనస్ సింబల్ రిప్రజెంట్స్ ఏంటంటే బి ఈజ్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి నాకు బి వాల్యూ 5 వచ్చింది. ఎందుకు 5 వచ్చిందంటే సో బి వాల్యూ మనకి ఏంటంటే 10. ఇందాక మనకి ఇక్కడ బి వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది కదా అక్కడ అవుట్పుట్లో. సో ఇది రిజిస్టర్ అయి ఉంటుంది సి లాంగ్వేజ్లో. ఓకేనా? సో 10 బి వాల్యూ 10 కదా, బి ఏ వాల్యూ 5 ఇక్కడ డిక్లేర్ చేసాం. సో 10 - 5 ఆన్సర్ 5. సో పర్ఫెక్ట్, ఇది కూడా కరెక్టే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ దీన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను, ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈసారి యాస్ట్రిక్ అప్లై చేస్తున్నా. ఓకేనా? సో యాస్ట్రిక్ అప్లై చేస్తే బి ఈజ్ ఈక్వల్స్ టు బి యాస్ట్రిక్ ఏ. ఓకేనా? అక్కడ మీరు చూసుకుంటే మనకి బి వాల్యూ 5 ఉంది అండ్ అదేవిధంగా ఏ వాల్యూ 5 ఉంది. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎంత రావాలి, 5 × 5 25 రావాలి. సో చూద్దాం వస్తుందో రావట్లేదని. సో పర్ఫెక్ట్, చూడండి బి ఈక్వల్ 25, మనకి ఇక్కడ కూడా వాల్యూ అనేది కరెక్ట్గా వచ్చింది. ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఇంకొక సింబల్ని యూజ్ చేద్దాం. ఈసారి మనం ఏంటంటే డివిజన్ సింబల్ని యూజ్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే బి డివిజన్ బై ఏ. ఓకేనా? డివైడెడ్ బై ఏ. సో దీన్ని ఒకసారి రన్ చేద్దాం. మళ్ళీ చూడండి వాల్యూ అనేది 5 వచ్చింది. ఎందుకంటే బి వాల్యూ అనేది ఎంత 25, ప్రీవియస్గా వచ్చిన అవుట్పుట్ కదా స్టోర్ చేసుకుంటుంది 25. ఏ వాల్యూ ఎంత 5, 25/5 ఎంత 5 కదా అవుట్పుట్. సో మనకి ఆన్సర్ అనేది 5 వచ్చిందనమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సేమ్ మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ నేనేమంటున్నానంటే ఈసారి మాడ్యులస్. సో లాస్ట్ వన్. ఓకేనా? సో మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ కూడా మాడ్యులస్ అనేది అప్లై చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. చూడండి 0 వచ్చింది. 0 ఎందుకు వచ్చింది అంటే సో మాడ్యులస్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనకి బి వాల్యూ ఎంత 5, ఏ వాల్యూ ఎంత 5. సో 5 టేబుల్తో 5 డివైడ్ చేస్తే 5 × 1 5. సో రిమైండర్ అంతా 0. సో డివిజన్కి మాడ్యులస్కున్న డిఫరెన్స్ ఏంటంటే డివిజన్లో మనకి ఏంటంటే కోషియంట్ని అవుట్పుట్గా చూపిస్తుంది అండ్ అదేవిధంగా మాడ్యులస్లో ఏంటంటే రిమైండర్ని అవుట్పుట్గా చూపిస్తుంది. అందుకని మనకి ఇక్కడ ఏంటంటే 0 వచ్చిందనమాట. ఓకేనా? సో ఇది సో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మాడ్యులస్ కూడా మనకి పర్ఫెక్ట్గా వర్క్ అని. ఇట్లా మీరు ఎన్ని వాల్యూస్ తీసుకున్నా కూడా మీకు ఏంటంటే కరెక్ట్ వాల్యూస్ అవి వస్తాయన్నమాట. ఓకేనా? సో ఇది గైస్ మీకు మొత్తం మీద అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ కోర్స్ చూసిన తర్వాత మీకు ఈ ప్రజెంటేషన్ నా వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అంతా మీకు నచ్చినట్లయితే మీరు ఈ కోర్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్స్ ఉన్నాయి. సో మీరు ట్యుటోరియల్స్ని అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా షేర్ చేయండి. బికాస్ ఆఫ్ మనకి ఎక్కువ మంది చూస్తే బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ కంటెంట్ అనేది నేను కష్టపడి మీకు ఎడిట్ చేసి మీకు అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను గైస్. సో మీరు నా కోసం ఏంటంటే జస్ట్ ఒక చిన్న షేర్ అండ్ అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.